హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా టెర్రస్ గార్డెన్ గురించి. ఈ మధ్య టెర్రస్ గార్డెన్ వ్లాగ్ పెట్టలేదు కదా, చాలా రోజులు అయిపోయింది. సో ఇవాళ సండే ఈవినింగ్ మేము అందరం కలిసి టెర్రస్ గార్డెన్కి వెళ్ళిపోయాము. ఎందుకు అంటే ఈ టొమాటో మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ కాయట్లేదు అన్నమాట. అంటే ఇంకా వాటి టైం అయిపోయింది. కానీ ఆల్మోస్ట్ ఒక రోజుకి ఒక హాఫ్ కిలో టొమాటోస్ దాకా కాసాయి. అండ్ కొన్ని మొక్కలు అయితే ఎండిపోయాయి కూడా. సో అందుకని ఒక మడిలో మొత్తం ఇలా ఎండిపోయిన మొక్కలు అండ్ ఇంకా ఎక్కువ కాయట్లేదు అనే మొక్కలన్నీ పీకేసి మళ్ళీ కొత్తగా వేద్దామని చెప్పి ఇవాళ అందరం వెళ్ళిపోయాము. సో ఫస్ట్ ఆ మొక్కలు తీసేసే ముందు ఉన్న కాయలు పచ్చిగా ఉన్నా కూడా అవే స్లోగా పండుతాయిలే అని చెప్పి ఫస్ట్ అయితే ఆ కాయలు మొత్తం కోసేస్తున్నాము. సో ఈ మడిలో ఉన్న ఈ టొమాటో మొక్కలు అండ్ మిరప మొక్కలు అండ్ చెర్రీ టొమాటోస్ మొక్కలు అన్నీ తీసేసాము. మిరప మొక్కలు ఎందుకు తీసామంటే అదొక పురుగులాగా వచ్చింది, బ్లాక్ కలర్ది రెక్క పురుగులాగా. దానికి ఇంకా ఏ మందు కూడా లేదు ప్రజెంట్. అండ్ అందుకని ఫస్ట్ అయితే అది తీసేసి మళ్ళీ వేయొచ్చులే అని చెప్పి తీసేస్తున్నాం అన్నమాట. సో ఇవి తీసేయాలి అని డిసైడ్ అయినప్పుడే ఆల్రెడీ ఇంకొక మడిలో ఒక చిన్న ప్లేస్లో అంటే ఒక సైడ్కి ఆల్రెడీ టొమాటో మొక్కలు వేసి పెట్టాము. సో ఈసారి వేరే టొమాటో బ్రీడ్ మొక్కలు వేసామన్నమాట. అంటే విత్తనాలు వేసి పెట్టాము. ఆల్రెడీ చిన్న చిన్న మొలకలు చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి. సో ఇవన్నీ పీకేసి ఫస్ట్ అయితే మట్టి మొత్తం నీట్గా తవ్వేసి అవి పెట్టొచ్చు అని చెప్పి అదే పనిలో ఉన్నాం ఇక్కడ. పైగా దాంట్లో ఉన్నాయి చూడు ఎల్లో ఫ్లవర్ ఫుల్గా. ఇక్కడ అండి దేనికండి ఇక్కడ అవును విత్తనాలు వేస్తా వచ్చేలోపు ఉంచితే కింద బీచ్ వచ్చేస్తుంది. పైకి కూడా పైకి వెళ్ళా ఉండదు, పూత రావట్లేదు, ఆగిపోయింది. మనకి కిందలో ఉండదు, ఏది ఈ చెట్టుకోండి చేతి అదే ఫుల్గా ఉండదు. సో ఫస్ట్ అయితే టొమాటోస్ అన్ని కోసేసి టొమాటో మొక్కలు తీసేసి అవి మట్టి మొత్తం సదరం చేస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడేమో చెర్రీ టొమాటోస్ తీసేయాలని చెప్పి నెక్స్ట్ ఈ చెట్టుకి యాక్చువల్గా ఫుల్గా వచ్చాయి కాయలు ఇన్ని రోజులు. అండ్ ఇప్పుడు కూడా అంతే, తీసేసే ముందు కూడా కాయలు చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఆ కాయలన్నీ కోసేసి నెక్స్ట్ ఈ చెర్రీ టొమాటోస్ మొక్క కూడా తీసేసామన్నమాట. తర్వాత ఇంకా తంబకాయలు కూడా అంతే, ఇంకా ఆల్మోస్ట్ ఎక్కువ అంటే ఫస్ట్ వచ్చినంత పూత అయితే రావట్లేదు, ఇప్పుడు కొంచెం తగ్గాయి. బట్ ఇప్పుడే తీసేయడం ఎందుకు, మళ్ళీ ఇంకొన్ని రోజులాగి చూద్దామని చెప్పి ఫస్ట్ అయితే కింద ఉన్న ఆకులన్నీ కత్తిరించేసి సో కొత్త ఎగురేమన్నా వస్తుందేమో చూడాలి. పైన అయితే కాయలు వచ్చాయి. సో ఇంకా అది కూడా రాకపోతే మళ్ళీ తంబకాయ మొక్కలు కూడా తీసేసి మళ్ళీ కొత్తగా వేసేస్తాం అన్నమాట. సో ఇవన్నీ చెర్రీ టొమాటోస్, ఇవి ఇంకా మాగలేదు, పచ్చిగానే ఉన్నాయి. సో మొక్క ఎలాగో తీసేస్తున్నాం కదా, మొక్కకుండా కాయలు ఎందుకు వేస్ట్గా పోయేదని చెప్పి ఫస్ట్ అయితే కోసేస్తున్నాం అన్నమాట. ఈ విడిగా కూడా మాగిపోతాయంట, సో చూడాలి మాగుతాయో లేదో.
సో ఇవన్నీ ఏమో ఇంకొక మడిలో ఉండే మొక్కలు, బెండకాయ మొక్కలు ఉన్నాయి కదా ఆ మడిలో అన్నమాట. సో ఆ బెండకాయ మొక్కలు కూడా అన్నీ పోయాయి, కాయలు కాయట్లేదని చెప్పి అవి కూడా తీసేసి మళ్ళీ కొత్తగా వేసాము. సో అవే ఇవి. ఇరుతు ఇవేమో నేను చెప్పా కదా, ఈ టొమాటో మొక్కలు తీసేయాలని డిసైడ్ అయినప్పుడే పక్కన వేరే మడిలో ఆల్రెడీ విత్తనాలు వేసి పెట్టామని చెప్పి అవే అన్నమాట. ఈ మడిలో ఒక మూలకి కొన్ని విత్తనాలు అయితే వేసి పెట్టాము. అవే ఇక్కడ ఒక్కొక్కటి తెచ్చి నాటేస్తున్నారు అన్నమాట. మట్టి మొత్తం సదరం చేశాక ఇక్కడి నుంచి మట్టితో పాటు ఒక్కొక్క మొక్క తెచ్చి పెట్టేశాము ఇక్కడ. అంటే ఇంతకుముందు టొమాటో మొక్కలు ఉన్న ప్లేస్లోనే మళ్ళీ పెట్టేశాము. చదివినా దాంతో లాగితే నీట్గా వస్తుంది. కట్టు బాగాలేదా? వేరేది ఇక్కడేమో టొమాటో మొక్కలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏమో ఈ తంబకాయ మొక్కల దగ్గరికి వచ్చేసాము. చెప్పా కదా కింద ఉండేవన్నీ కట్ చేసేస్తే మళ్ళీ కొత్తగా ఎగురు వస్తుందేమో చూడాలి. సో ఇంకా ఆ మొక్కలన్నీ తీసేసాక ఫస్ట్ అయితే మట్టి ఇలా మంచిగా తవ్వితే అప్పుడు కింద ఉండే మట్టి మొత్తం పైకి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ చేసినప్పుడు బాగా వస్తాయి అని చెప్పి. అండ్ ఇక్కడ ఆకంతా రాలి ఫుల్ చెత్త చెత్త అయిపోయింది. సో అదైతే మొత్తం ఊడ్చేసి నీట్గా ఎత్తిపోసేసాం అన్నమాట. ఓకే. సో ఈ ప్లేస్లో ఏమో ఆల్రెడీ వేరే విత్తనాలు వేసాము. అవేంటియో నేను మళ్ళీ మొక్కలు వచ్చాక చూపిస్తా. వాటికి ఇక్కడ వాటర్ పోసేస్తున్నాం అన్నమాట. సో ఇవాటికి ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.